పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సుమారు 5-6 పదుల వయసున్న వేప చెట్టును నరికేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఇక అక్కడ అన్నా క్యాంటీన్ కనపడటం లేదని, అడ్డంగా ఉందని వేప చెట్టును నరికివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిని విచారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో సుమారుగా 60-70 సంవత్సరాల నుంచి ఉన్న వేప చెట్టును ఈరోజు అధికారులు కొట్టేయడం జరిగింది. అంటే ఒక చెట్టును నరకటం అంటే ఒక మనిషిని ప్రాణం తీయడం కంటే ఎక్కువ ప్రమాదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి తన కుటుంబానికి అతనికి మాత్రమే ఉపయోగపడతాడు. కానీ చెట్టు మాత్రం ప్రపంచంలో సర్వ సృష్టికి ప్రతి వ్యక్తికి కూడా తన ఉపయోగపడుతుంది. చెట్టు ఉండటం వల్ల ఇక్కడ సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్ళే ప్రయాణికులు ఎండాకాలంలో ఈ వేప చెట్టు అనేది చాలా నీడనిచ్చేది. అలాగే ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు, ఎక్కువ మంది సంచార జాతులకు సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఇక్కడ నిలబడి ఈ యొక్క చెట్టు కింద నీడన ఉండేవాళ్ళు. అలాంటిది ఈరోజు అధికారులు కేవలం ఇక్కడ అన్నా క్యాంటీన్కి అడ్డంగా ఉంది, అన్నా క్యాంటీన్ కనపట్టలేదని చెప్పేసి ఈ చెట్టును నరికారని చెప్పేసి సత్తెనపల్లిలో ఆరోపణలు వినపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది కరెక్ట్, ఇది అదే చెట్టు మళ్ళీ ఈరోజు పెరిగి పెద్ద నీడనివ్వాలంటే 56 సంవత్సరాల టైం పడుతుంది. అంత చెట్టుని ఇలా వాళ్ళు కొట్టడం అనేది, నరకటం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు దాన్ని మేము తీవ్రంగా